ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడటం లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎంత బాధ్యతగా రహదారుల తనిఖీలు, సోషల్ ఆడిట్లు పక్కా నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ సోషల్ ఆడిట్ ప్రక్రియను అత్యంత కఠినంగా అమలు చేస్తుందని, పారదర్శకంగా ఉండబట్టే సోషల్ ఆడిట్ విభాగంలో దేశంలోని నంబర్ 1 స్థానంలో రాష్ట్రం నిలిచిందన్నారు. గత 2 రోజులుగా అభివృద్ధి గిట్టని వాళ్ళు తమ అనుకూల మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని వార్తలను ప్రచారం చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దీన్ని మన ప్రభుత్వం తరపున కమిషనర్ అండ్ ఆర్డీ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు ప్రతి ఎన్ఆర్జీఎస్ రోడ్డుకి కూడా పేమెంట్ చేసే ముందు క్వాలిటీ కంట్రోల్ టెస్టులు చేసిన తర్వాత పేమెంట్కి సిఫార్సు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది లాస్ట్ వీక్. దానికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ పిట్ ఒకటి తీయడం జరిగింది. ఆ పిట్కి సంబంధించి అది అయిన తర్వాత ఇవన్నీ టెస్టులకు వెళ్ళిన తర్వాత ఇవి వచ్చిన 2-3 రోజుల గ్యాప్లోని ఈ విలేజ్ కాని వాళ్ళు 2-3 వ్యక్తులు, అది మేము తర్వాత ఎంక్వైరీ చేస్తే వేరే వాళ్ళతో ఆకతాయిలతో కలిసి ఈ పిట్లో ఉన్నటువంటి లూజ్గా ఉన్నటువంటి ఈ పిట్ని వేళ్లతోటి పెకిలించి ఈ రోడ్డు రహదారి క్వాలిటీ లేదు, చాలా అధ్వానంగా చేస్తున్నారనే అభియోగాలు చేసి ఉన్నారు. అవన్నీ కూడా అవాస్తవం అని చెప్పి మేము వచ్చి ఈ విలేజర్స్ని అడగగా, ఇది మా విలేజర్స్లో మెట్టచింత కానీ ఉలుగొగులు కానీ ఎవరు విలేజర్స్ ఇందులో పాలు పంచుకోవడం లేదు, అది బయట వాళ్ళు ఎవరో ఆకతాయిగా చేసి వైరల్ చేసి ఉన్నారు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మేము దీన్ని పర్యవేక్షించి దీని మీద దీన్ని పరిశీలించి వివరాలు ఇవ్వవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు మా పంచాయతీరాజ్ ఎస్సీ వారిని పంపించి ఉన్నారు. వారు కూడా వచ్చి చూడడం జరిగింది. మొత్తం అంతా కూడా ఈ నిడివి 3 కిలోమీటర్ల నిడివి అంతా కూడా మంచిగా ఉండి ఇంటాక్ట్లో ఉంది ప్రస్తుతం రోడ్డు అంతా కూడా. ఇందులో ఏ విధమైన అభియోగాలకి తావలేదని చెప్పి తెలియజేస్తూ విలేజర్స్ వారితో కూడా వివరాలు సేకరించవలసిందిగా కోరుతున్నాం. రోడ్డు ఉన్నదంతా రోడ్డు వేయడం జరిగిందండి. అందులో భాగంగా మన రోడ్డు క్వాంటిటీ చూడడానికి వెరిఫికేషన్ కోసం తీసిన గుంతల దగ్గర గుంతలు తీసిన దగ్గర ఎవరో బయట వ్యక్తులు వచ్చి అక్కడ రోడ్డు సరిగ్గా వేయలేదు, ఈ రోడ్డు క్వాంటిటీ లేదని సరిగ్గా వేయలేదని తెలియజేసి ఏదో వీడియో తీసి వైరల్ చేయడం జరిగిందండి వాట్సాప్ ద్వారా. కాబట్టి అదేమీ నిజం కాదు.